ఏడికి పోయినా తాళం వేసుకొని పోతుంది బాత్రూమ్కి. 2023 నుంచి ఇదే పని దాంది. నాకు ఒకటి అర్థం కాదన్నా, మా షటర్ వాడుకుంటారు, ముసలాయనని ఎగేసి వీళ్ళకి దోలిరు. స్టవ్లు వాళ్ళయే. ఈ డబ్బాలు ఉన్నాయి కదా సజ్జ మీద, ఈ 4 డబ్బాలు వాళ్ళయే. అలా అన్ని సామాన్లు ఉన్నాయి, చిన్న గ్యాస్ ఐటమ్స్. ఈ చిన్న గ్యాసులు వాళ్ళయే. ఇగో ఈ గ్యాసులు వాళ్ళయే, ఈ గ్యాసులు వాళ్ళయే. ఇగో ఈ స్టవ్లు వాళ్ళయే, ఇవి వాళ్ళదే, ఇది వాళ్ళదే. అయితే సరిపోతలేవని ఇలా పెట్టుకుంటారంట. సరే పెట్టుకుంటారు. ఈ షూలు ఆ దొరసాని నన్ను ముసలాయనకి నాకు అంటగట్టింది కదా, ఆ ముంజే ఇవి షూలు ఆ పిల్లగానివి. ఇక దాని మొగని చెప్పులు వీటికి కూడా జాలేదా? ఇగో ఇవి వానియే, బయట వానియే చిన్న గ్యాసులు. ఇవన్నీ వానియే. పాపకి జ్వరం వస్తుందిరా, అలా ఇంటెనక నింపకరా అంటే ఫుల్ లీక్ చేస్తాడు. లీక్ చేసి కూడా నింపుతాడు గ్యాసులు. సరే నింపుతుండు. పోనీ ఇంటెనక జాగలేదనుకుందామా, అట్లా లేదు, ఇంటెనక మస్తు జాగుంది, అయినా కానీ అట్నే నింపుతుండాడు. ఎందుకు? షరతు లెక్కలు. పాపని చూడండి, ఫుల్ ఫీవర్ వస్తుంది. ఎంత మంచి పండ్లు తినబెట్టినా, పెడియాషూర్ తాగిపిస్తున్నా, అన్నీ చేస్తున్నా, అయినా పాపకి ఫుల్ ఫీవర్ వస్తుంది. ఎందుకు? ఆ వాసన వాడాక మాకు ఇబ్బంది అవుతుంది. వాడు మాత్రం రోజుకి 8-9 సిలిండర్లు నింపుతాడు 100%. ఆ వాసనకి ఎటు పోతుంది? ఆ వాసన ఇంటెనక మేము ఉంటున్నాం. ఇక ముసలాయనని ఎగేసిర్రు. నేను ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి, ఒక నెల వాళ్ళు ఒక నెల నేను కదా, ఈ సెప్టెంబర్ నుంచి ఆయన నా కాడ తింటలేడు. ముసలాయన తినడంట ఆయన. ఎందుకంటే ఆయనకి ఎగేసిర్రు తినొక అని. ఎందుకంటే వాళ్ళు చాలా బాగా పెడతారు కదా తిండి, మాడిపోయిన అన్నము, టైంకి చాయ్ కూడా అడగంగా ఇస్తారు. నేను చూస్తూనే ఉన్నా రోజు. పాపం వాళ్ళు చాలా బాగా చూస్తారు కదా ముసలాయనని. 4 ఏళ్ళు 2-3 పిల్లలు కొట్టే, మొన్న కూడా కొట్టిరు. ఇద్దరు కలిసి కొడుతురు, సరిగా చూడరు. అయినా కానీ ఆ ముసలాయన వాళ్ళ పాటనే. మరి ఎందుకు వాళ్ళ పాట పాడుతుండో, మాకెందుకు అన్యాయం చేస్తుండో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు పాపకి హెల్త్ బాగాలేదు, అట్లయినా నేను ముసలాయనని ఎంత బాగా చూసిన. ఇప్పుడు ఇది వాడుకుంటారు కదా, ఏనాడన్నా ఈడ ఊడ్చిందా? అది కొన్ని షటర్ ఊడ్చిందా? ముసలాయననే ఊడ్చుకుంటాడు. నేను ముందు ఊడుస్తుండే. అది పోయిన సంవత్సరం జూలైలో కంప్లైంట్ ఇచ్చిన వీళ్ళ తమ్ముడి మీద, ఇట్లా గ్యాస్ లీక్ చేస్తుండే ఇంటెనక. ఇంటి ముంగట పెద్ద మనిషితో చెప్పిపించిన, ఇంటలేడని నేను చెప్పిన నేను కంప్లైంట్ ఇచ్చినందుకు ముసలాయన నా మీద కోపం పెట్టుకుండు. ఇక ఆ రూమ్లో వండేటాయన వచ్చి ఇంట్లో వండుకున్నాడు స్టార్ట్ చేసిండు. ఇక మొత్తం ఇది వాళ్ళకి అప్పచెప్పిండు. ఇది నేను ఏమైనా అడిగినా అనుకోండి, ఇవేంది ఇట్లా పెట్టుకుంటారు అట్లా పెట్టుకుంటారు అంటే, ఇది మాది, పెట్టుకుంటాం మేము. షూలు కూడా పెట్టుకుంటారా అన్న? షూలకు కూడా జాలేవా? చెప్పులకి షూలకి దాన్ని ఎంతగానో నడిపిస్తుందో చూడరు ఇక మీరు. ఇంకా ముసలాయనని మంచిగా చూస్తుంటే వాళ్ళు అస్సలు ఆగకపోయేటోళ్ళు. మొన్న అంటుండు నాతోటి, నువ్వు బోర్ వేయొద్దు, ఈ సంవత్సరం నుంచి ముసలాయన నా తిట్టుడు, బోర్ వేయొద్దు, నువ్వు చెట్లు ఎందుకు పెట్టినావు, నీ అమ్మదా నీ అయ్యదా, లంజే అది దాన్ని మస్తు తిడుతుండు వాళ్ళ మాటలిని. ఇక నేను కూడా, వాళ్ళు ఎట్లా పెడతారు, పొయ్యి అడుక్కొని తింటాడు వాళ్ళ దగ్గర. అరే అన్నమేరా అని చుట్టుపక్కల కూడా ఇంటూరు, అందరికి తెలుసు, కాకపోతే ఎవ్వరు చెప్పరు. నేను ఇంటికి ఉన్నదాన్ని ఇంట్లోకి వచ్చి షటర్ దగ్గరకు వచ్చి మరీ ముసలాయనకు చెప్తా, మామయ్య అన్నం తిను, అన్నీ తెచ్చి ఇస్తుంటా ముసలాయనకి. ముసలాయనకి అన్నీ తెచ్చి ఇస్తుంటే ఆయనకి తిట్లు రోజు రోజుకి ఎక్కువైనాయి. నువ్వు బోర్ ముట్టొద్దు, మరి నీళ్ళు ఎట్లా వాడాలా మీరే చెప్పండి. ఏమన్నా అడిగినా అనుకోండి, ఇక ముసలాయన నెగేస్తురు, తిడతా ఉండు. నా కొడుకు మీద కంప్లైంట్ ఇచ్చిందంటే మరి వాడు ఇంటుండా? మా పాప హెల్త్ ఎంత ఖరాబ్ అవుతుంది, ఫిట్స్ వస్తుంది. ఈ షటర్ మొత్తం కబ్జా చేసుకొని, బండి కబ్జా చేసుకొని, పొత్తుల సామాను కూడా మొత్తం తీసేసుకురు. ఆఖరికి నా ఫస్ట్ భార్యకి పెట్టిన సామాను కూడా అది సర్ది ఎక్కించుకుంది. మళ్ళీ ఏమన్నా అడిగినా అనుకోండి, అది ఆస్తి కోసమే వచ్చింది. ఇగో ఇట్లా ప్రచారం. కొంచెం ఎదవ ముంజలు ఉన్నాయి కదా కొన్ని, అవిటికన్నా సిగ్గు శరం ఉండాలనా?
ఆస్తి కోసం వస్తుంటే 6 సంవత్సరాల నుంచి అది ఎట్లా ఎగుతుంది? 4 సంవత్సరాలు ముసలాయనకు అన్నం ఎట్లా పెట్టింది ఈ గొడవలలా? మీరు కొడుతుంటే కూడా మధ్యలో వచ్చి ఆపింది. ఎన్ని నిందలు పడ్డది? ముసలాయనను కొడుతుంటే కూడా మధ్యలో పోయి ఆపితే అది ఏమన్నది? ముసలోనికి నాకు అంటగట్టింది. ఎన్ని నిందలు పడుకుంటా 6 సంవత్సరాల నుంచి నేను నడుపుకుంటూ వస్తుంటే ఆస్తి కోసం వచ్చిందని ఇది వాడు ప్రచారం చేసేసరికి అందరు వీళ్ళ వాళ్ళు అంతా ఇప్పుడు మనం ఒకటి అన్నట్టు ఉంటారు కదా. జరనాన్న ఇది ఉండాలనా? ఆస్తి కోసమే ఉంది, ఆస్తి కోసం అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అని నా మీద ఎన్ని నిందలు వేసారు. నా భర్తకి ఫిట్స్ వస్తే ఎవ్వడు ఒక్క రూపాయి పెట్టలే. మా అమ్మోళ్ళు 50,000 పెట్టి ఆఖరికి ముసలైన కూడా చెయ్యి ఊపుకుంటూ వచ్చిండు 2021లో. 50,000 పెట్టి మేము ట్రీట్మెంట్ చేపిస్తే లాస్ట్కి అది ఇంట్లోకేమో జైనికి వచ్చింది. దాన్ని నిలగొడతావా లేదా? మీ తమ్ముడు నేను ఊరేసుకొని చేస్తామంటుంది. అది ఇద్దరు నిలగొట్టింది. దానికి ఇంకా కడుపు నింతలే. ఎందుకంటే ఇదంతా నాకే కాదు. ఇప్పుడు చూడండి, దానికి చెప్పులు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఏమన్నా అంటే జాగా లేదంట. జాగా లేదనే అంత ప్లానింగ్ చేసుకొని నా భర్తని నన్ను ఎదగనీయకుండా, ఇదంతా ఎదగనీయకుండా ఇదంతా ప్లానింగు. ఆ పిల్ల అడాప్షన్ చేసుకుర్రు పిల్లని. దీనిది సాగనీయొద్దు, ఎల్ల కలవద్దు. నేను ముఖ్యంగా అది ఎల్ల కలవద్దు, ఎల్లకు రావద్దు. వస్తే ఇది ఒకటి నేను చెప్తుంటుంది కదా, మనం ఒకటి కాబట్టి ఇక ఏదో ఒకటి సూటిపోటి మాటలు అంటుంటారు. ఇక నాకు కలవాలని కూడా లేదు. ఎన్ని రోజులు బతుకుతామో తెలియదనా? ఆ ముసలాయనకి ఇది ఉండాలా? నన్ను ఎట్లా చూసింది ఆ పిల్ల మొన్నటిదాకా ఎట్లా చూసిందని. నేను ఈ సెప్టెంబర్లో నా వంతుండే కదా, నేను ఇక నా దగ్గర రాలేడు, అడగలేడు, నేను పెట్టదలుచుకోలేదు. లంజేది గలీజ్ మాటలు. ఇంకా అసలు నన్ను అమ్మ అనేటోడు అంత గలీజ్గా తిట్టేటట్టు చేసేసారు ముసలాయన. పోనీ వాళ్ళన్నా చక్కగా చూస్తుర్రా? అట్లా కూడా లేదు కదా. పొద్దుగాలు లేస్తే హోటల్లో పోయి తింటుండు, మధ్యాహ్నం పూట ఏదో ఇంత పెడుతురు, కథం అడగంగా చాయ్ ఇచ్చుడు, కొట్టుడు. మొన్ననే కొడుకు కోడలు కొడుతూనే ఉంటారు. అయినా కానీ వాళ్ళే మంచిగా అయిపోయారు. సరే ఉండేను, వాళ్ళు ఒకటి ఉండేది. వాళ్ళ మధ్యలో పోవద్దు, ఇది కావద్దనే నేను సైలెంట్ అయిపోయినా. నాకు అవసరమే లేదు. కాకపోతే నన్ను నెగ్లనీయకుండా ఇది చేసుడు ఏంది అంటే, ఎంతమంది వచ్చినా వాళ్ళని ఫస్ట్దేమో ఇది అయిపోయి వెళ్ళిపోయిందని ఒకటి ఉంది, రెండోదేమో పిచ్చిలేసి వెళ్ళిపోయిందంట. ఇక మూడోది దాన్ని ఏం చేద్దాం? ఇది సైకోది, ఇది ఆస్తి కోసం ఉంది. ఆస్తి పిచ్చి వరకు ఉందో అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే బయట పడరు. నన్ను ఎంత ఇది చేసిందంటే, అది నేను కట్నం ఇచ్చి వచ్చింది, నువ్వు ఈడికెళ్ళి నడవద్దు, ఆడికెళ్ళి నడవద్దు, ఈడ బట్టలు వేయొద్దు, ఎంత ఇది చేసింది తెలుసా. నా ప్లేస్లో వేరేది ఉంటే సంవత్సరం లోపల ఇంట్లోకి వెళ్ళిపోయేది. అయినా మా పెళ్ళైన కొత్తలు ఈడేం లేరు. అగో అక్కడ ఈ రోడ్ అవతల ఈడ ఆడ కిరాయికుండే రూమ్లో. ఇక మా పెళ్ళైనాక ఇక ఇంట్లోకి వస్తామని ఫుల్ గొడవలు చేసి డోర్లు పలగొట్టి, వాడు అది పలగొట్టి ముసలోని కొట్టి ఇంట్లోకి జొరిండాడు. వాడి ఇంట్లోకి వచ్చి మేము బయటికి పోయినాం. ఇంకా పాపని తీసుకున్నాక ఇబ్బంది అవుతుంది, కిరాయిల పంటి కాదని చెప్పి ఇంట్లోకి వచ్చినాం. కానీ మమ్మల్ని బతకనిస్తలేరు. ఇంటి ముంగట అదే ఏనాడన్నా దాని ముఖానికి ఉడిచిందా, ఇది ఉడిచిందా, ముసలైన ఉడుచుకుంటాడు. ఏంటంటే ముసలైన మంచోడు కాదన్నట్టు తీటకయ్యపోడు, తీట నోరేసుకొని ఇది చేస్తాడు అది చేస్తాడు అని ప్రచారం అయింది. కాబట్టి ఆయనకు సపోర్ట్ ఎవ్వరు ఇయ్యారు. ఇది కొట్టినా ఏమనరు, ఇది లాస్ట్కి తిండి పెట్టినా చంపినా వాడు చంపినా ఎవ్వరు ఏమనరు. ఎందుకంటే వాళ్ళకి 2-3 పిల్లలు ఒకటి ఊరు కాబట్టి వాళ్ళు చంపినా నడుస్తుంది. ఏమన్నా అంటే మేమేమో ఒకటి. అట్లా కులం గురించి కూడా మస్తు సార్లు తిట్టిరన్న. ఎన్నిసార్లు అంటే లెక్కలేనన్ని సార్లు తిట్టారు కులం కోసం. అయితే దీని ప్రచారం వల్లనే మా కులందా అదేమన్నా దానికి సపోర్ట్ చేయనికే, మన తప్పున మనం ఒకటి అని అన్నోళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. నా ముఖం మీద తిట్టిపోయిన వాళ్ళు ఉన్నారు మస్తు మంది. ఎంత సిగ్గు లేకుండా బండి వాడుడు, కొత్తల సామాన్ మొత్తం తీసుకున్నాడు, షటర్ మొత్తం వాడుకొని అది మళ్ళీ రుబాబు నేను కట్నం ఇచ్చి వచ్చినని అని. ఇక ముసలైన కరెక్ట్ లేడు కాబట్టి మన ఇది లేదు. ఇంకా ఇక్కడ పంగ చాపుకొని కూర్చుంటుంది. ఇక ఈయన ఉచ్చబోయాలి రాత్రిపూట, పొద్దున తెల్లవారుజామున 5 గంటలకు అట్లా ఈయన ఉచ్చబోయాలి, ఈయన బాసలు తోమాలి. పోనీ తోముకొని అది ఇంత జాగిచ్చిన తోమాలి కదా. దానివల్ల కూడా ఎన్నిసార్లు గొడవలు అయినాయో, జరగదు చెయ్యదని. ఈడ ఆడుకో అమ్ములు. ఇంకా ఆడైతే ఈడ గ్యాసులు నింపేటోడు
ఇంత ఈడికి పోయిండు. ఇక నేను ఆ పెద్ద మనుషులు అని చెప్పేసి ఇంత ఆడిపోయాడు. వీడు వినేటట్లు లేడని కంప్లైంట్ ఇస్తే ఇంక ఇప్పుడు ఈడ నింపుతుడు. గీడ నింపితే వాసన రాదా? రిపేర్లు చేసుకుంటే నింపుతుంటే రోజుకి 8-9 నింపుతుంటే. రూమ్ ఇదేనాయే, లాస్ట్ రూమ్. ఈ రూమే ఆయే, వాసన రాదా? ఇంత జాగా పెట్టుకొని వాడు షరతులు లెక్కలు ఇవన్నీ. ఏంటంటే మేమేం ఒకటి ఉన్నాం. ఇది అంతా క్లీన్ చేసుకుంటే నేను ఇది మొత్తము చెట్లు అన్నీ వీక్తా, పాములు వస్తాయి. ఇదంతా పాములు తిరిగే చోట. ఇంటి గోడ కడితే ఇంటి ముంగడికి వస్తామంటే ఇది ఆస్తి కోసం వచ్చిందని పెట్టింది అది. మరి ఇప్పుడు ఇది ఆస్తి పిచ్చి దీనికి ఉందా నాకుందా చెప్పురు ఇక మీరే. ఆ చెప్పులు పెట్టుకొని కూడా జాగలేదా? మొన్న ఇంకా షాప్ ఐటమ్లు పెడతారు. షాప్ ఐటమ్లు పెట్టలేదు, ఎందుకంటే బయటికి పోయారు కదా, మళ్ళీ మేము తీసేస్తామని కెమెరా పెట్టుకురు. నేను కెమెరా పెడితేనేమో తీపిచ్చేసిర్రు, గ్యాసులు పోతున్నాయని. ఇప్పుడు వాళ్ళు కెమెరా పెట్టుకురు, అది కూడా స్పీకర్తో సహా. ఎవరు ఏం మాట్లాడుకుంటారు, ఎవరు వచ్చి ఏం చేస్తున్నారు. ఆస్తి పిచ్చి ఎవరికి ఉందో అందరికి తెలుసు. ఇక వీళ్ళ మేనత్తో కామొచ్చి నువ్వు కెమెరాలు ఎందుకు పెట్టినావు, ఏం చేద్దామని పెట్టినావు, మా ఇంట వంట లేదు కెమెరా పెట్టేది అని మాట్లాడింది కదా. ఇప్పుడు మరి ఎందుకో మాట్లాడేది వచ్చి గిన్నెనే తెలుసుకోరి ఎవరు ఎట్లా ఉన్నారు ఏంది అనేది. ఏమనంటే ఆస్తి కోసం వచ్చింది. ఏంది నా మొగనికి నేను వండి పెడతలేనా, బట్టలు వింటలేనా, లేకపోతే దాని లెక్క పని చేయించుకుంటున్నా నా ఇంట్లో భయపెట్టి. నేను ఊరేసుకొని సస్తా, నేను వెళ్ళిపోతా అని భయపెట్టి చీట నేను పని చేయించుకుంటున్నా నా ఇంట్లో. నేను 6 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఏ మొగోడు అంతగానో పని చేసి పెట్టాడు. నేను నా భర్తకి ఏనాడు నేను కొట్టలేదు, దాని లెక్క కొట్టలేదు, మామను కొట్టలేదు. నేను మొన్న నుంచి ముసలాయన ఎందుకు తిడుతున్నా అంటే ఆయన వాళ్ళకి సపోర్ట్ చేస్తుండు. నువ్వు బోర్ అయ్యొద్దు అంటే ఇది దయదలిచి నన్ను కొట్టింది. అది పోయిన సంవత్సరము 2024లో కొట్టిన ముండ పోలితి ఒక బకెట్ పట్టుకుంటుందేమో, పట్టుకొని రాదు అని అంటే ఆ ముసలైన దానికి సపోర్ట్ చేసుకుంటా సరే పట్టుకో ఒక బకెట్ అని అంటాడా? ఎట్లా చేస్తే కోపం రాదా? నేనేమో పొయ్యి మామయ్య పండుకున్నాను కూడా లేపి అన్నం పెడితే వాళ్ళు ఏనాడు అన్న పెట్టినారు. ఇప్పుడు కూడా ఎట్లున్నది అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఎవరు సపోర్ట్ చేయరు. మొన్న కూడా ఇప్పుడు సెప్టెంబర్లో నా ఉంటుండే, నేను సెప్టెంబర్ నుంచి పెడతలేను ఆయనకి. ఆయన వచ్చి అడుగుతలే, నేను పెడతలే. పెట్టొద్దంట నేను. అది కూడా నేర్పిస్తున్నారు కాబట్టి ఆయన అట్లనే చేస్తుండు. చేస్తే చేయని. నేను నా తండ్రి లెక్క చూసుకున్నా, దానికి పాపం తప్పకుండా తగులుతుంది. అది నాకు లింక్ పెట్టింది ముసలైనకి నాకు కాబట్టి. 70 ఏళ్ళ ముసలైనకి నాకు లింక్ పెట్టింది అది. మరి ఎసొంటే ఆడదైతే పెట్టాలా? దేవుడే చూసుకుంటాడని వదిలేసుకున్నా నేను. నా బిడ్డకు నాకు బాగుంటలేదు. ఈడ గ్యాసులు నింపకరా అంటే వాళ్ళు ఏమనంటే ఆస్తి కోసం వచ్చింది అది. చుట్టాల నెగేషుడు అంత పంచాయతీ ఏంది ఇది? ఏమనంటే మనం ఒకటాన్ని నన్ను నిలగొట్టాలని మస్తు ప్రయత్నాలు చేసారు. ఇప్పటికి చేస్తూనే ఉన్నారు, కానీ అయితలేదు. ఆ మంత్రాలు ఏందో తంత్రాలు ఏందో, ఆ చెట్లకి తాయితులు కట్టుడేందో, కుంకుమ జల్లుడేందో, పసుపు జల్లుడేందో, నిమ్మకాయలు వేసుడేందో, కొబ్బరికాయలు పెట్టుడేందో, ఇవన్నీ ఎవరిని భయపెట్టనీకే. మళ్ళీ అది చేసుడికి కూడా మాకు అట్లనే జరుగుతున్నాయి. ఎట్లా అంటే ఇక ఆ పోలీస్ స్టేషన్లో చెప్తే కూడా పోలీసు వాళ్ళు ఏంది మంత్రాలు తంత్రాలు ఇప్పుడు ఎక్కడున్నాయి ఇట్లా మాట్లాడుతారు. మరి నేను ముగ్గులేసే శుద్ర పూజలు చేస్తున్నాను అన్నది అది. మరి దానికి ఏమన్నారా వాళ్ళు? ఇట్లా సపోర్ట్ అయిపోయింది. చుట్టాలేమో మనం ఒకటాన్ని వాళ్ళు సపోర్ట్ చేయబట్టే. ఇంకా పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వాళ్ళకి ఇక పైసా తింటురా ఏం చేస్తురా వాడు అన్నాడు ఆల్రెడీ. నేను గ్యాస్ ఇస్తున్నా నెలకొకటి, ఏ పోలీస్ స్టేషన్ పోతావు పో అని వాడు మాట్లాడుతుంది. ఇంకా ఎవరికి చెప్పేటట్టుంది, ఏమనేటట్టుంది. అది సండే వస్తే కూడా ఆడ పంగగా కొన్ని కూర్చుంటుంది, గంట కూర్చుంటుంది, ఆడ లొవ్వదు. బాసనలు వేస్తుంది, అటు ఇటు తిరుగుతుంటుంది, లోపల ఉంటుంది. మళ్ళీ బాసనలో పోని సైడ్ అని ఇచ్చి కూర్చుంటుంది, అట్లా లేదు, మొత్తం వేసుకొని కూర్చుంటుంది. పక్కకి వెళ్ళి పోయేటట్టు కూడా ఉండదు. అయినా మేము 10 సార్లు తిరిగేటోళ్ళం కూడా కాదు. మొన్న అయితే గంటకి ఎక్కువ అమ్ములు లోపల నాడు కోతి వచ్చింది, పాపని తీసుకొని వచ్చిన నేను లోపలికి వెళ్ళిపోయినా. కూర్చో. పాముల బాధ, కోతుల బాధ, పందులు వస్తాయి ఇంటేను కాదేమో మంచిగా ఉంది ఇంటి ముంగట. ఏమన్నా అడుగుదామా? పోతుంది కూర్చో. ఏమన్నా అందామా? ఆస్తి కోసం వచ్చింది ఇది. ప్రతిదానికి మొగుడు పిల్లలు ఎగబడతారు, బట్టలు జింపుడు, మళ్ళీ 10 మందికి ప్రచారం చేసుడు. అది మంచిది కాదు, నేనే మంచిదాన్ని. మరి అది ఈనేది మరి సంసారం చేసేదో మరి ఏందో తెలియదు, కానీ దాని మాటలు అయితే బాగా నమ్ముతాయి. ఏది బేట? పోయింది కూర్చో.
మనకి సరే షటర్ వాడుకుంటారు, మరి అన్న తమ్ముళ్ళు మంచి కలిసి ఉంటారు. కావాలి ఇది వచ్చినప్పటి నుంచి గొడవలు అవుతుంది అని ఒక్కోడు అన్నాడు, నువ్వు వచ్చినప్పటి నుంచే గొడవలు అవుతున్నాయి అని ఒక్కోడు అన్నాడు కదా. అది వెళ్ళిపోతే అది ఏముండదు అని వాడు ప్రచారం చేస్తుంది వాడు కూడా. మరి అన్న తమ్ముళ్ళు అంతా బాగా కలిసి ఉంటారు కదా, మరి వాడిని అన్న తమ్ముళ్ళు కలిసి ఉన్నప్పుడు అన్నకు చెప్పాలి, తమ్ముడు అన్న పాప ఊరికే సిక్ అవుతుంది, మీకు ఏం మంచి జరుగుతలే, షటర్ కిరాయికి ఇచ్చుకో అన్న, నెలకి 4,000 వస్తాయో 5,000 వస్తాయో దేనికన్నా అయితే కదా అని చెప్తాడా? లేకపోతే వాడు నువ్వు షాప్ పెట్టవద్దు ఇలా, నాకు జాగ సరిపోతలే నేను పెట్టుకుంటా అంటే ఇది ఎంత స్వార్థం వాంది, నేను ఒక్కనే బాగుపడాలని లేదా వానికి? ఇక్కడ నింపకరా అని ఎంత బతిలాడినా కానీ వాడు ఇల్లేదు. లాస్ట్కి పోలీస్ స్టేషన్ పోతే అప్పుడు అసలు కొంచెం జరిగిండాడు. ఎందుకు? అందరు నాకు సపోర్ట్ ఉన్నారు, నువ్వేం చేసావు చేసుకో అన్నట్టు వాడున్నాడు. ఆ టేబుల్ కూడా ఇంట్లోకి వెళ్ళి పాములు వస్తున్నాయని ఇంట్లోకి వెళ్ళి తీసి మా షటర్లో పెడుతుంటే పెట్టనీలేడాడు. ఇంటెనకే వాడే ఈడ పెట్టొద్దని అన్నాడు. పెడితే ఏమైందంటే దుప్పటేసుకొని వండుకోరి, దుప్పటి కప్పుకొని వండుకోరు అంటే నువ్వు నీ భార్య వండుకోరని అన్న. నువ్వు నన్ను అన్నప్పుడు నేను నిన్ను అన్నదారా వేస్ట్ ముండా కొడక? అన్నందుకు వాడు చెప్పుతో కొడతా అన్నాడు. కొట్టుదురారా చెప్పుతో కొడుదురా అని నేను ఆ రోజు గొడవైంది. అదే టేబుల్ వాడు మొత్తము అది ఒక ర్యాక్లాగా చేయించుకుంటాడు. వద్దన్న ముండా కొడుకు ఎందుకు చేయించుకుంటాడు? ఆడు ఏందంటే ఈ ఇంట్లోకి ఎవ్వరు వచ్చినా సాగనిరు. ఎందుకంటే గణేష్కి ఫ్యూచర్ ప్లానింగ్ లేదు. ఒకటి ప్రతిదానికి భయపడతాడు, ఇది చేస్తే ఏమవుతుంది, ఇది ఉంటుందో పోతుందో, ఇద్దరు వెళ్ళిపోయారు, ఇది పోయేదానైతే నేను 6 సంవత్సరాల నుంచి నేను ఇన్ని గొడవలైనా నేను ఉండను, పిల్లని అడాప్షన్ చేసుకొని ఉండను. అది మస్తు ఎదురు చూసింది అది వాడిద్దరు. దీన్ని ఎల్లగొట్టాలి, ఎట్లా అని ఎల్లగొట్టాలని మస్తు ప్రయత్నాలు చేసారు. అసలు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు అది. ముసలైనను కూడా అన్నం పెట్టకుండా కొట్టి చిత్రహింసలు పెట్టిరు. అది సస్తాడు అనుకోరు కానీ దేవుడు బతికించిండు. ఇప్పుడు దువ్వుతురు ముసలోని. ఎందుకు? నన్ను తిడుతుండు కదా, తిడుతుంటే ఇది వెళ్ళిపోతుంది. మొగోని రెచ్చగొట్టి ముసలోని రెచ్చగొట్టి అయ్యో ఈ చెట్లు తీసేయమని గీదొక చెట్టు గీదొకటి కొనాకే కదా పెట్టిన, ఇంత జాగుంది కదా నడవనీకే. మరి ఇప్పుడు అది పంగజాపుకొని ఆడ కూర్చొని అటు ఇటు పోనీయకుండా బాసనలు తోముతుంది, గంటలు కూర్చుంటుంది. దానికి ఏం ఇది లేదంట. ఈ చెట్లు పెట్టినందుకు తీసేవా, నీ అమ్మ జాగిరా నీ అయ్య జాగిరా అని ఆ ముసలోడు మొన్న నుంచి తిడుతుండు, ముందు తిట్టకపోతుండే. అదేమో ఈడనే ఉంచింది ఉంచి అంటుందిగా మస్తు ఉంచుతారు. నీకు రాసిచ్చిండా? ఎంతసేపు నీకు రాసిచ్చిండా? నీదా? వాడు అట్లనే మాట్లాడుతుండే, అది అట్లనే మాట్లాడుతుంది. 3 పిల్లలు ఇద్దరు. ఎంత ఆస్తి పిచ్చో వరకు ఉంది మీరే చెప్పురిగా. అందుకే నేను ఎవ్వరితో నేను ఎన్ని రోజులు బతుకుతామో అదైనా వాడైనా నేనైనా ఎన్ని రోజులు బతుకుతామో తెలియని దానికి ఇదంతా నాదే అంటే మరి చచ్చినప్పుడు ఇది కట్టుకొని పోతారో మరి ఏం చేస్తారో ఇక వాళ్ళకే తెలియాలి. నాకు ఆశ ఉంటుంటే నేను ఉండనే పోతుండి ఈ గొడవలకి. అరే నా భర్తనే నాకు సపోర్ట్ చేస్తలేడు, నేను ఎందుకు ఉండాలా? మొన్న కాలు ఇరిగితే కూడా నా భర్తకి ఫ్రాక్చర్ అయింది చిన్నగా. అమ్మా ఏం కోతులే అమ్మా, నేను సిటీలో పుట్టి పెరిగిన దాన్ని. నా భర్త చిన్నగా ఫ్రాక్చర్ అయింది కాలుకి, తోలులోకి పోయి వచ్చిండు. వస్తే నేను పోయి ఇంటింటికి పోయి నేను తీసుకొచ్చి నేను జమాంచి నేను ఆయనకి ఎంత సాయం చేసిన. ఇది ఆస్తికి వచ్చింది, ఇది పైసకే ఉంటుందంటే అవన్నీ ఆ వాసనకి పిల్లకి ఫీవర్ వచ్చి ఎంత అడ్డం పడ్డాం మేము. నేను ఎందుకు చేస్తా? నా భర్తకు బాగాలేదనే కదా చేసిన నేను. ఆస్తి కోసం వచ్చింది ఇది. నా మూగనట నేను చక్కగా చూడనట, మరి దాని లెక్క ఇష్టం వచ్చి కొట్టుకుంటా పని చేపిస్తలేను కదా నేను. అట్లా చేపిస్తున్నా బాగుండు నేను 10 మందిలా. మళ్ళీ ఈయన ఎట్లా అంటే ఎవరు ఏం చెప్తే అదే అవును ఫస్ట్ది అట్లా వెళ్ళిపోయింది, రెండోది కూడా ఇట్లా వెళ్ళిపోయింది. రెండోది వెళ్ళిపోలే, కొట్టిర్రు దాన్ని, అది పిచ్చిది, అదంతా అదే మాట్లాడుకుంటుంది, అది అట్లుంది ఇట్లుంది అని చెప్పేసి ఎగేసి ఎలగొట్టింది ఇది. నన్ను కూడా అది ఏంది నేను సైకోది, అది పంది బలిసింది దానికి ఓడి ఇది చేస్తాడు. నేనంటే ఈయనకు ఫోన్లో పరిచయమైన ఎంత నా గురించి ఎంత గలీజ్గా ప్రచారం చేసింది. ముసలైనకి నాకు అంటగట్టింది అంటేనే దాని క్యారెక్టర్ ఏందో అర్థమవుతుంది ఆడ. ఇంకెన్ని ప్రచారాలు చేసి ఉంటుంది అది.
వద్దములు చెట్టు అట్లా కొట్టొద్దు. నో. ఆ మధ్యలో కూడా పెద్ద మనుషులు వచ్చిర్రు. నీ సంగతి ఏంది గణేష్, నువ్వు మీ నాయనని కొడుతున్నావంట అని అన్నారు. కొట్టేటోడు ఒకడు ఒక్కసారి కొట్టిండు మా ఆయన. అది కూడా ఎందుకు కొట్టిండు, ముసలైన బాగా ఒరిపిస్తున్నాను ఒక్కసారి కొట్టిండు. వీళ్ళ లెక్క ప్రతిసారి అయితే కొట్టలే కదా. అది వాడైతే సరే కొడుకు కోపం వచ్చి కొట్టిండేమో. కోడలు కొడుతుందా? ఎన్నిసార్లు కొట్టింది కోడలు. అది కూడా ఈప్లకెళ్ళి ఒకళ్ళు కొట్టిండు మా ఆయన. మరి మా మామయ్య ఎన్నిసార్లు యాప కొమ్మతో కొట్టినవి ఉన్నాయి, నా దగ్గర వీడియోలు ఉన్నాయి. యాప కొమ్మతో కొట్టి లంజ కొడుక ఎన్ని గలీజ్ మాటలు తిడతాడు అసలు మా ఆయనని. ఆయన ఓడ్చుకుంటాడు, ఆయన నవ్వుతుంటాడు ఊకే. అట్లా గిట ఇది చేస్తున్నా మా ఆయన ఏమన్నా ఒక్కసారి కొడితే ఏం చేసిర్రు, వీళ్ళ మీద వస్తుందని చెప్పేసి దబ్బా చుట్టాలందరికీ ఇది చేసేసారు. గణేష్ కొడుతుండు ఇష్టం వచ్చినట్టు, ఊకే కొట్లాడుకుంటారు అని చెప్తే వచ్చిర్రు. నేనన్నా చూడయ్యా, మామని కోడలు కొడుతుంది, మస్తు సార్లు కొట్టింది, ఇప్పటికి కొడుతూనే ఉంది. ఆయన కూడా ఇష్టం వచ్చాడు కొడుతుండు. వాళ్ళ చిన్న కొడుకు మస్తు కొడుతుండు, మా ఆయన ఏదో ఒక్కోసారి కొట్టినందుకు ఇంతమంది వచ్చారు అంటే వాళ్ళని ఒక్కోలేమనలే. ఉల్టా నన్ను గణేష్కి వార్నింగ్ ఇచ్చిపోయారు అన్నట్టు. అట్లా గణేష్కి మొత్తం ఇచ్చిరే, దాన్ని ఎందుకు చేసుకొచ్చినవరా, ఎక్కడిదిరా, ఏం కథరా అంటే ఎట్లుందంటే ముసలోన్ని వాళ్ళు కొట్టినా చంపినా రేపు ఒక్కడు అడిగేటోడు ఉండడు. మంచిగా సాగు చేసి దినాలు చేసి తిని తాగి ఎంజాయ్ చేసి పోతారు తప్ప మీరు ఎందుకురా అన్నం పెట్టలే, ఎందుకు కొట్టినవే అని అడిగేటోళ్ళు లేడు. నా విషయానికి వస్తే ఎక్కడిదో బయటికి వచ్చింది, మిమ్మల్ని అట్లా అది ఇట్లా అది ఎక్కడిది, అది దాన్ని ఎలగొట్టకపోయారు, దాన్ని ఇంట్లో ఎందుకు పెట్టుకోరు, ఇట్లా దీర్ఘాలు తీసేటివి ఉన్నాయి. అంతే నేను చెప్తున్నా కదా, నా మీద ఏడ్చి చచ్చేటోళ్ళు అట్టనే సర్వనాశనం కావాలి. నా జీవితమే నాశనమైంది. ఏదో గంతకు దగ్గర బొంత అన్నట్టు ఈయనతో ఉన్నా. నాకు పిల్లలు కావాలనుకున్నా, నేను బిడ్డను తెచ్చుకొని సాదుకుంటున్నా. అది కూడా బతకనియకపోతే మరి నా ఉసురు తలగకపోతే ఏం తలుగుతుంది. ఇదేమో ఎప్పుడు ఇది వెళ్ళిపోతుందా అని ఇది చూస్తుంది, వాడది ఇద్దరు. ఇది ఇంకేం చేస్తూ పోతుంది అని ఎదురు చూస్తారు. మా ఆయనకు నాకైతే మస్తు చాలా గొడవ పెట్టారు. ఆయన ఎట్లా అంటే దీన్ని నమ్మొద్దు, వాళ్ళనే నమ్మాలి. ఎందుకంటే ఇది ఉంటుందో పోతుందో. నీకు ఇంకా 6 సంవత్సరాలు అయినా నీకు ఇంకా పెళ్ళాం మీద నమ్మకం వస్తలేదంటే ఇక ఏమనాలి ఆ మనిషిని కూడా. నేను ఒక్కటే మాట అన్న, చూడు గణేష్, ఇంటి వెనుక పాములు వస్తున్నాయి, ఆయన గ్యాస్లు ఈయనే నింపుతుండు, అయితలేదు, ఇంటి ముంగడు పోదాం గోడ కట్టి అంటే ఒకడు అంటాడు ఇది పొత్తులాస్తి, ఇది పొత్తులాస్తి గోడ కట్టనీకి రాదంటే ఏమన్నా ఆస్తి రాసిమని చెప్పిరా, దానికి వానికి ఎంత మద్దతు చేస్తురు. జరనన్న మైండ్ ఉండాలా మనుషులకు, మాట్లాడేటోళ్ళకి. ఎప్పుడు మనం ఒకటి అంతే, బయట నుంచి వచ్చిందాన్ని నెగ్లనియొద్దు. కులం గురించి ఇది తిట్టింది, వీళ్ళ దాంట్లో 2-3 కూడా తిట్టిర్రు. నేను కులం అని నేను అనను, ఎందుకంటే నన్నే వాళ్ళు మస్తుసార్లు అన్నారు. ముసలైనను కూడా మాదిగోను వాను, పెద్ద మాదిగోను వాను, గలీజ్ మాటలు మాట్లాడుతున్నట్ట. మరి అదేంటి గలీజ్ మాటలు మాట్లాడుతుంది, వీళ్ళకేం గలీజ్ మాటలు రావిగా, ముట్టి మాదిగోళ్ళకే గలీజ్ మాటలు వస్తాయి. నోరు తెరిస్తే గలీజ్ మాటలు, ఈ మధ్య స్టైల్గా మాట్లాడుతుంది తప్ప అది నోరు తెరిస్తే గలీజ్ మాటలు తెలుసా. ముసలైనైతే దాన్ని అది నాకు పేరు పెట్టి మరి ఎవరితో నన్ను గొడవ పెట్టుకుంటే దాన్ని నాకకపోయినా పొయ్యి అని ఇట్లా ముండా కొడక లంచ కొడక సావు రాదురా. ఇంటి ముంగట పాపం మట్టి తీసి గుంతలా చేసిండు, ఇక ఆయన మైండ్ పని చేయకనో ఇట్లనో చేసిండు. నిన్ను రేపు ఇళ్ళనే పూడ్చిపెట్టాలారా రై, నీ గుంత నువ్వే తోడుకుంటున్నావురా అని ప్రతి దానికి తిట్టేది. ఇప్పుడు అది మంచిగా అయింది ముసలైనకి. ముసలైనకి ఏమైనా అన్నాను అనుకోండి, మామయ్య నువ్వు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అంటే, నువ్వు మా కొడుకు మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చినావు, అని ఇట్లా మాట్లాడుతుంది. సరే ఇక మీరు అంతా ఒకటైనప్పుడు ఇక నీకు ఏం గుర్తుంటుంది. 4 సంవత్సరాల పిల్ల ఎన్ని మాటలు పడ్డది, ఎన్ని ఇది పడ్డది, నన్ను ఎట్లా చూసింది అని ఆయనకి ఏమన్నా ఇది ఉందా. నేను ఇట్లా నీకు నాకు లింక్ పెట్టింది కదా మామయ్య, మర్చిపోయినా అంటే, ఇగో తెలిసో తెలియకనో ఇది చేసింది, పోనీ రాదు. మరి బట్టలు కూడా కట్ చేసింది కదా, ఈడ వేయొద్దు, ఈడ కూర్చోవద్దు, నేనే ఇంటికి కోడల్ని, నాకే హక్కు ఉంది, నువ్వు ఇటు నడవద్దు అటు నడవద్దు అంటది కదా. మరి
అంటే ఇక అంటది కదా చిన్నది, నువ్వు పెద్దదాన్ని ఓడ్చుకొని ఓడ్చుకొని ఉండాలని ఆ మధ్యలో అంటే నాకు ఇంక నువ్వు మారవయ్యా, నేను ఎంత మంచి చూసినా వాళ్ళు కొట్టినా తిట్టినా ఇక నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేస్తావు అనుకొని ఇక నేను సైలెంట్ అయిపోయినా. ఇక ఈ సంవత్సరము సెప్టెంబర్ నుంచి నేను ఇక వాళ్ళు మొన్న కొట్టిర్రు ఇద్దరు, బిడ్డింటికి ఉరికే కొట్టంగానే. మళ్ళీ నిన్నొచ్చిండు, మళ్ళీ ఇలా పోయిండు. ఆమె అక్కేమో వ్రతం చేసుకుంటుంది అంటే పోయిండు. ఆయన ఉండడు సరిగా, నేను చెప్తున్నా కదా, వాళ్ళ వంతులో ఉండడు ఆయనకు. అదే ఇక ఉన్నా ఉండకపోయినా ఇక ఆయన దెబ్బలు తింటాడో వాళ్ళ చేతిలో ఏమవుతాడో ఇక ఆయన ఇష్టం. కానీ వాళ్ళకు మాత్రము అందరు సపోర్ట్ అయిపోయారు. అందుకే అది ఆగుతలేదు అస్సలు. దీన్ని ఎప్పుడు వెళ్ళగొడదాం